ప్రత్యూష. ఈ రోజు నేను మన వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి సాంస్క్రిట్ సిలబస్ చెప్తున్నాను. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సాంస్క్రిట్ సిలబస్. ఈ సెకండ్ సెమిస్టర్లో సాంస్క్రిట్ సంబంధించి మీకు ఏమేమి లెసన్స్ ఉన్నాయి, గ్రామర్ టాపిక్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ విత్ మీ ప్రత్యూష. ముందుగా సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి మీకు ఈసారి 5 యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్లో 2 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ప్రాచీన పద్య సాహిత్యం, అంటే ఓల్డ్ పోయిటరీ అనమాట. ప్రాచీన పద్య సాహిత్యంలో మీకు 2 యూనిట్స్ ఉంటాయి. అవి ఏంటంటే పాణిగ్రహణం ఒకటి, పత్రార్చనం ఒకటి. అండ్ ఈ కమింగ్ టు యూనిట్ 2. యూనిట్ 2లో ఆధునిక పద్య సాహిత్యం, అంటే మోడర్న్ పోయిటరీ. మోడర్న్ పోయిటరీలో 2 లెసన్స్ ఉంటాయి. అవి ఏంటంటే పన్నాదాత్రి, సుఖవర్గ. ఓకే, ఈ 2 లెసన్స్. అండ్ యూనిట్ 3 వచ్చి గద్య సాహిత్యం, ప్రోజ్ అనమాట. ప్రోజ్లో కూడా 2 లెసన్స్ ఉంటాయి. అవి ఏంటంటే అమోఘ దర్శనం మరియు చారు చేష్టితం. ఈ 2 మీకు యూనిట్ 3లో ఉన్న లెసన్స్. అమోఘ దర్శనం, చారు చేష్టితం. అండ్ యూనిట్ 4 అండ్ 5 వచ్చి ఈ 2 కూడా గ్రామర్ అనమాట, వ్యాకరణం ఉంటుంది. యూనిట్ 4లో 2 టాపిక్స్ కింద, యూనిట్ 5లో 2 టాపిక్స్ కింద గ్రామర్ని ఇవ్వడం జరిగింది. యూనిట్ 4లో మీకున్న గ్రామర్ వచ్చి శబ్దాలు, ధాతువులు. అండ్ యూనిట్ 5లో ఉన్న గ్రామర్ సందులు, సమాసాలు. మీకు యూనిట్ 4లో ఉన్న గ్రామర్ అంటే శబ్దాలు చూసుకుంటే 8 శబ్దాలు ఇవ్వడం జరిగింది ఈ సెకండ్ సెమిస్టర్లో. ఆ 8 శబ్దాలు ఏంటంటే నది, తను, వధు, మాతృ, ఫల, వన, వారి, మధు. ఈ 8 శబ్దాలు మీకు సెకండ్ సెమ్లో ఇవ్వడం జరిగింది. అండ్ ధాతువులు వచ్చేసరికి ధాతువులు కూడా మీకు 8 ఉంటాయి. అంటే 5 లకారాలు కలిపి 8 5s are 40, 40 ధాతువులు విడివిడిగా. ఓవరాల్గా ఒక ధాతువు ప్రకారం చూసుకుంటే మీకు 8 ధాతువులు ఇవ్వడం జరిగింది. ఆ 8 ధాతువులు ఏంటంటే ఇచ్ఛధాతువు, లిఖధాతువు, కృణ్-ధాతువు, ద్రవ్యధాతువు, అండ్ చురధాతువు, రముధాతువు, వందధాతువు, అండ్ యుద్ధధాతువు. సో మొత్తం 8 ధాతువులు మీకు ఇవ్వడం జరిగింది. సందులు మీకు ఈసారి 8 సందులు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే లత్వసంధి, జస్త్వసంధి, అనునాసిక ద్విత్వసంధి, అనునాసిక ద్విత్వ సంధి, అనుస్వార సంధి. అండ్ విసర్గ సంధులు 4 రకాలుగా ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే విసర్గోత్వ సంధి, విసర్గ లోపసంధి, విసర్గ రేఫ సంధి, ఊష్మ సంధి. విసర్గ సంధులు 4 అండ్ అలాగే ముందు విడిగా ఉన్న సంధులు 4. మొత్తం 8 సంధులు మీకు ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ఈసారి గ్రామర్లో సెకండ్ సెమ్లో ఉన్న గ్రామర్ సంధులు అనమాట. సమాసాలకు వచ్చేసరికి ఈసారి మీకు సెకండ్ సెమ్లో 2 సమాసాలే ఉన్నాయి. అవి ఏంటంటే అవ్యయీభావ సమాసం ఒకటి, బహువ్రీహి సమాసం ఒకటి. కానీ ఇప్పుడు మనకి ఈ సెమ్ 1లో తత్పురుష సమాసం ఉంది కదా, అందులో విడిగా 8 ఉంటాయి కదా. ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, అలాగా మొత్తం 8 సమాసాలు ఉన్నాయి. మరి మీకు విడిగా బహువ్రీహి సమాసంలో మళ్ళీ ఇంటర్నల్ టైప్స్ ఉంటాయి, అంటే రకాలు ఉంటాయి. అవి ఏంటంటే ద్విపద బహువ్రీహి అండ్ ద్విపద బహువ్రీహి, బహుపద బహువ్రీహి, సంఖ్యోత్తరపద బహువ్రీహి, ఇలాగ ఓన్లీ బహువ్రీహి సమాసంలోనే 7 రకాలు ఉండడం జరిగింది. మీకు సెమ్ 1లో ద్వంద్వ సమాసంలో ఏకాశేష ద్వంద్వ, ఇతరేతర యోగ ద్వంద్వ, అలా రకాలు ఉన్నాయి కదా. అదేవిధంగా ఈసారి బహువ్రీహి సమాసంలో కూడా 7 రకాలు ఉండడం జరిగింది. సో ఇది మీకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళకి ఉన్న టాపిక్స్ అనమాట. గ్రామర్ అండ్ అలాగే లెసన్స్. శబ్దాలు, ధాతువులు, సందులు, సమాసాలు, గ్రామర్ టాపిక్స్ 4 అండ్ అలాగే 6 లెసన్స్. ప్రాచీన పద్య సాహిత్యంలో 2, ఆధునిక పద్య సాహిత్యంలో 2, గద్య సాహిత్యంలో 2, మొత్తం 6 లెసన్స్ను, అలాగే గ్రామర్ టాపిక్స్. ఇది మీకున్న సిలబస్. నేను దేనికది ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్, అందులో ఉన్న సందర్భ వాక్యాలు కానీ, క్వశ్చన్స్ కానీ మీకు 1 by 1 అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. లెసన్స్ కానీ, అందులో ఉన్న సందర్భ వాక్యాలు కానీ, అండ్ అలాగే శ్లోకాలు ఫ్రమ్ ద లెసన్స్ పాణిగ్రహణం అండ్ పత్రార్చనం. ఈ 2 లెసన్స్లో వచ్చి శ్లోకాలు అండ్ అలాగే మిగతా లెసన్స్లో సందర్భ వాక్యాలు, గ్రామర్ టాపిక్స్, దేనికది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. And అలాగే if you have any doubts please mention it in the comments and I'll make sure I'll reply for that.
చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకొక విషయం ఏంటంటే వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఛానల్కి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇస్తే ఇట్ విల్ బీ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ అనేది నాకు ఒక మంచి సపోర్ట్ కింద నేను ఇంకొంచెం మంచి వీడియోస్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఛానల్ పేజ్లోకి వెళ్ళండి. మీకు ఓన్లీ డిగ్రీ మీద కాదు, డిగ్రీ సాంస్క్రిట్ కానీ ఇంటర్ వాళ్ళకి సాంస్క్రిట్ అండ్ అలాగే నాట్ ఓన్లీ సాంస్క్రిట్, సైన్స్ వీడియోస్, జువాలజీ వాళ్ళకి, బాటనీ వాళ్ళకి ఇంకా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. అప్కమింగ్ వీడియోస్ ఇంకా బోల్డ్ అని మీకు అప్డేట్ చేస్తాను ఏ రోజుకి ఆ రోజు. అండ్ ఇంకో కొన్ని పురాణాలు ఉన్నాయి లెసన్స్ దానికి సంబంధించినవి. వన్స్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీరు ఇందులో కనుక వీడియోస్ అన్నీ చూస్తే సామెతలు చాలా ఉంటాయి మీకు. వన్స్ ఈ ఛానల్ని విజిట్ చేసి ఇందులో వీడియోస్ని కనుక చూస్తే యూ విల్ నాట్ రిగ్రెట్ ఫర్ దట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీకు పర్సంటేజ్ ఇస్తాను చూడండి. అండ్ ఇఫ్ యూ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్ విల్ బీ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. అండ్ do not forget that please like, share and subscribe my channel. Learn with me Pratyusha. Thanks for watching.